మీ ఇంట్లోనే డబ్బింగ్ థియేటర్ ఉండేదని విన్నాను. మరి మీ వాయిస్ ఎప్పుడన్నా అందించారా దాంట్లో? లేదండి, బాంబే సినిమాకి ఆడిషన్కి వెళ్ళాము, కానీ నా వాయిస్ సెట్ అవ్వలేదు. సో అప్పుడు ట్రై చేశాను డబ్బింగ్కి. సో నా వాయిస్ నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నో దట్స్ ఆ టైంలో కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు డబ్బింగ్ అంటే నేను ఈజీగా చెప్తాను. రిజంబ్లెన్స్ ఉండకపోవడం కూడా ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది బేసిక్ గా. ఇప్పుడు మీరు వాయిస్ యాజ్ టీజ్ ఉందనుకోండి, యాజ్ టీజ్ అలాగే ఉందిరా, కొత్త వాయిస్ కాదంటారు యాక్చువల్గా. బట్ ఒక టిప్స్ అయితే నేర్చుకుంటారు కదా నాన్నగారి దగ్గర నుంచి బిఫోర్ కమింగ్ టు ద మూవీస్. యా అంటే డాడీ కొంచెం డైలాగ్ని దాన్ని ఏమంటాం, గ్రిప్తో చెప్పాలి. ఆయన గ్రిప్తో చెప్తారు చాలా బాగా. సో అలాంటివి చిన్న చిన్నవి డైలాగ్ని లూజ్గా ఫ్లాట్గా వదిలేద్దు, గ్రిప్తో చెప్పు అని. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఆ టైప్లో ఫాలో అవుతున్నారు. సో కొన్ని క్యారెక్టర్స్, డాడీ చెప్పిన కొన్ని క్యారెక్టర్స్కి బాగా హెల్ప్ అయినాయి నాకు. ఆయన ఫీలింగ్ ఏంటంటే డైలాగ్ వచ్చి చాలా, ఏ డైలాగ్ అయినా సరే కొన్ని పవర్ఫుల్ డైలాగ్ అయితే చాలా గ్రిప్తో చెప్పాలి అంటారు. సో అలాంటి అడ్వైస్లు అన్నీ ఇచ్చారు అంతే. దాని తప్ప నీ స్టైల్ అంటే నువ్వు చేసుకో, కాన్షియస్ అవ్వద్దు, నీ ఈజీగా నీ ఈజ్తో నువ్వు చేసేయి అనేది ఆయన అడ్వైస్. ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ ఎక్కువ కాన్షియస్ అవ్వద్దు, నీట్గా మనకి ఎలా అనిపిస్తే అలా ఫ్రీగా చేసేయమని